వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా. ఈరోజైతే నేను పొద్దున్న లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కర్రీ వండుదామని చెప్పేసి పొటాటోనైతే కట్ చేస్తున్నా. ఈరోజు కర్రీలోకి వచ్చేసి పొటాటో ఫ్రై అలాగే చారు ప్రిపేర్ చేద్దామని చెప్పి ఈ పొటాటోస్ ఉడికించుకోవడానికి ముందుగా పైన పొట్టు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసేసుకున్నాక ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత ఉడికిచ్చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పొటాటోలను పొట్టుతో పాటు ఉడికించుకొని ఆ తర్వాత పొట్టు తీయాలంటే కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ఉడికించిన ఆలుగడ్డలు చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ముందుగానే మనం ఈ విధంగా పైన పొట్టు తీసేసుకొని కట్ చేసుకొని ఉడికిచ్చేసామనుకోండి డైరెక్ట్గా కర్రీలోకి వాడుకోవచ్చు. అందుకే నేను ఎప్పుడు ఆలు టమాటా ప్రిపేర్ చేసినా కూడా ఆలుగడ్డ ఫ్రై ప్రిపేర్ చేసినా కూడా నేను ఇట్లానే చేస్తాను. ఇంకా నేను స్టవ్ పైన అయితే వాటర్ పెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసి వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆలుగడ్డను వేసేసి ఇప్పుడు వీటిని ఉడికిచ్చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంకా తర్వాత పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి. పిల్లలు అయితే లేచిరు కానీ ఇంటి దగ్గరనైతే ఫుల్ మంకీస్ వచ్చినాయండి. పిల్లలు అయితే చాలా భయపడతారని చెప్పేసి ఇంకా పని పక్కన పెట్టేసి నేనైతే పిల్లలతో పాటు బయట బ్రష్ చేపిస్తున్నా. చూడండి మా వెనకాల వేప చెట్టు ఉంది కదా, పైన ఎలా కూర్చుందో. అయితే నేను ఈ కోతుల్ని పంపించేయడానికి ఏం చేసిన అంటే మా ఇంట్లో బాంబులు ఉంటే బాంబులు వేలు చేసిన. ఇంకా ఈ సౌండ్కి మిగతావన్నీ వెళ్ళిపోయినాయి కానీ ఈ కోతి మాత్రము చెట్టు పైన కూర్చొని అస్సలు వెళ్ళట్లేదు. ఇంకా పిల్లలు భయపడతారని చెప్పి వాళ్ళు రెడీ అయ్యేంత వరకు బయటనే ఉండిన. ఇంకా మధ్య మధ్యలో ఆలుగడ్డలు ఉడికినాయా లేదా చెక్ చేసుకొని ఉడికిన తర్వాత ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకొని కర్రీకి కావాల్సిన అన్ని కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నా. అలాగే చారు చేయడానికి చింతపండును కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నా. ఇవన్నీ మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసామనుకోండి, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేసేస్తే ఎండగాకముందే వంట చేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇక్కడ పిల్లలైతే రెడీ అయిపోయారు. ఈరోజు వీళ్ళకి టిఫిన్లోకి అయితే ఏం చేయలేదు, పాలు పోసి బిస్కెట్ ఇస్తే తిన్నారు. ఇంకా బైక్ లేదు కదా స్కూల్కి తీసుకెళ్ళటానికి ఎవరున్నారా అని చెప్పి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆ అన్నయ్య వచ్చి అయితే పిల్లల్ని బైక్ పైన తీసుకెళ్తాడు. ఈ మధ్యలో ఫీజు వల్ల నేనైతే మా ఆయనతో మాట్లాడట్లేదు అనమాట. ఎందుకంటే పిల్లల ఫీజు విషయంలో ఏది అడిగినా గొడవలే. అందుకే నేను తనతో మాట్లాడట్లేదు అనమాట. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తనకు బయటికి వెళ్ళే పని ఉందనేసరికి తనకు కూడా టీ పెట్టించి వేనీళ్ళు పెట్టిస్తే తను కూడా రెడీ అయిపోయి అయితే బయటికి వెళ్ళిపోయారు. ఇంకా మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను లంచ్లోకి అయితే పొటాటో ఫ్రైను చారు చేసేసిన. పొటాటో ఫ్రై చారు ప్రిపేర్ చేసిన రోజు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలని కాదు కానీ నాకు కూడా ఇష్టమైన కాంబినేషన్ అనమాట పొటాటో ఫ్రైను చారు. ఈ ప్రిపేర్ చేసిన తర్వాత అన్నం వండేసిన. అలాగే నిన్న ప్రిపేర్ చేసిన అలసందకాయ కర్రీ కొంచెం ఉంది. ఇంకా ఈరోజు వంట చేసే వరకు సిలిండర్ అయిపోయింది. ఇప్పుడు సిలిండర్ బుక్ చేద్దామన్నా బుక్ అవ్వట్లేదు. ఎవరిని అడిగినా కూడా సిలిండర్ లేదని చెప్తారు. అసలు ఇప్పుడు ఈ సిలిండర్ తోటి పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. అసలు ఇప్పుడు ఏం చేయాలో ఏమో నాకైతే అర్థం అవ్వట్లేదు.